హాయ్ అండి. హలో. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరెప్పుడైనా చికెన్ సమోసా ఇంట్లోనే ట్రై చేశారా? ట్రై చేయకపోతే మాత్రం డెఫినెట్‌గా ట్రై చేయండి. టేస్ట్ చాలా బావుంటది. నేనిక్కడ 1 కప్ మైదా అండ్ 1 కప్ గోధుమ పిండి యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే 2 మైదానే యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. ఈ 2 కప్స్ యాడ్ చేసుకున్న తర్వాత నేనిక్కడ 1 స్పూన్ వామ్ యాడ్ చేసుకున్నాను. ఆల్సో 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇది చక్కగా వాటర్ వేసుకొని ఒక ముద్దలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ ఒక పాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి కొంచెం వేడిగా అయిన తర్వాత 2-3 మీడియం సైజ్డ్ ఆనియన్స్ చక్కగా చాప్ చేసుకొని అందులో కొంచెం చిల్లీ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేస్తే సరిపోతుంది. సో ఇది కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత నేను ఇక్కడ 200 గ్రామ్స్ చికెన్ యాడ్ చేసుకున్నాను. ఈ చికెన్ కూడా యాడ్ చేసుకొని మంచిగా కొంచెం సేపు ఫ్రై అవ్వాలి. ఇందులోనే చికెన్ కొంచెం బాయిల్ అయిన తర్వాత అందులో వాటర్ బయటకు వచ్చేస్తుంది కదా, బాయిల్ అయిన తర్వాత అప్పుడు మనం ఏమైనా మసాలాస్ యాడ్ చేసుకోవడం బెటర్. అప్పటి వరకు లిడ్ పెట్టేసుకొని ఉంచుకోండి. ఒక 10-15 మినిట్స్లో అయిపోతుంది. దాని తర్వాత 1 స్పూన్ చిల్లీ పౌడర్ అండ్ 1 స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే గరం మసాలా స్కిప్ చేసి ఓన్లీ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత కొత్తిమీర నేను కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాను. కొత్తిమీర కూడా 2-3 స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మనం ఇందాక ఆల్రెడీ ఆ పిండిని కలిపేసుకున్నాం కదా, దాన్నే మనం ఒక చపాతీ ముద్దలాగా మళ్ళీ కొంచెం సేపు నీట్ చేసుకోవాలన్నమాట. సో దట్ కరెక్ట్గా కలుస్తుంది మనకి లోపల ఫ్లేవర్ కూడా. సో దీన్ని మనం చపాతీ లాగా చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 5-6 చపాతీస్ చేశాను. సో అలా చేసుకున్న తర్వాత 1-2 వస్తాయన్నమాట. 2 సమోసా వస్తుంది. సో ఇలా ఒక చపాతీని తీసుకొని దాన్ని హాఫ్గా కట్ చేసుకోవాలి. ఫస్ట్ మనకి బయట సమోసా షీట్స్ దొరుకుతాయండి డిపార్ట్మెంటల్ స్టోర్స్లో. మీరు కావాలంటే అవి పర్చేస్ చేసుకొని ఇంటికి తెచ్చుకొని ఇలా చికెన్ ఒకటి కూర చేసేసుకొని పెట్టుకోవచ్చు. లేదు అంటే మనం ఇలా షీట్స్ కూడా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఇంకో ప్రాసెస్ కూడా ఉందండి, బట్ దానికి ఏంటంటే మనకి ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది అనమాట. సో అలా కాకుండా ఇదే మంచి ప్రాసెస్, మనకి ఈజీగా కూడా అయిపోతుంది. ఓన్లీ మైదాతో చేస్తే అది వేరే ప్రాసెస్ అనమాట. సో ఇలా అయితే మనకి కొంచెం ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి కూడా. మనం ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు సమోసాని ఇలా హాఫ్ పార్ట్ కింద కట్ చేసేసి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఈ కర్రీ ఎలా అన్నా కూడా మనకి చల్లగా అయిపోతుంది. సో అది లోపల పెట్టేసుకోవాలన్నమాట. కర్రీ పెట్టేసుకున్న తర్వాత ఈ మొత్తం సైడ్స్ అన్నీ కూడా మనం వాటర్తో ఇలా బ్రష్ చేసుకొని చక్కగా ఫోల్డ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా వాటర్ పెట్టకపోయినా కూడా అవి ఉంటాయి మ్యాక్స్ టు మ్యాక్స్. ఎందుకన్నా మంచిదని చెప్పేసి నేను వాటర్ పెట్టాను. వాటర్ పెట్టకపోయినా కూడా ఆ పిండి అనేది మనకు అంటుకుంటుంది అనమాట ఒకదానికొకటి. ఇలానే సేమ్ ప్రాసెస్లో సమోసా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను నేను. ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈలోపే మళ్ళీ ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి కొంచెం వేడిగా అయిన తర్వాత ఈ సమోసాని అందులో వేసేసుకోవాలండి. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనం ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే బయట మాడిపోతుంది అనమాట, లోపల కూడా మనకి ప్రాపర్గా కుక్ అవ్వదు. సో అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెడితే మనకి లోపల బయట కూడా కరెక్ట్గా కుక్ అవుతుంది. సో ఇలా
మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఇలా టర్న్ చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత సేమ్ ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకుంటే మనకి బయట చేసుకున్నట్టే క్రిస్పీగా వస్తాయి అన్నమాట. చూసారు కదా అండి, సమోసా ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అన్నమాట. మనం అనుకుంటాం అంతే చాలా కష్టమేమో, ఎందుకు అంత పెద్ద ప్రాసెస్ బయట తెచ్చేసుకుందామని. అలా కాకుండా ఇంట్లోనే చిన్న ట్రిక్స్తో మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి ఇంకెన్నో రెసిపీస్ కావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. చూసారు కదా, మన సమోసా ప్రిపేర్ అయిపోయింది. దీన్ని మనం టొమాటో సాస్తో సర్వ్ చేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఇంకేమైనా రెసిపీస్ కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. Thank you so much for watching the video. Please like, share and subscribe. Bye bye.